ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశివారు ఈ సమయంలో పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఈ 3 ప్రాంతాలకు వెళితే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్లారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. అయితే మరి మిథునరాశి జాతకులు ఈ సమయంలో ఎలాంటి ప్రదేశాలకు, ప్రాంతాలకు వెళ్లకూడదు, అసలు ఎందుకు వెళ్లకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మిథునరాశిలో పుట్టినవాళ్లు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే, వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీరు ఈ సమయంలో ఏ ప్రాంతాలకు వెళ్లకూడదు అనేటటువంటి పూర్తి విషయాలు మీకు వివరంగా, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే గనక ముఖ్యంగా ఈ మిథున రాశివారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచనా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మిథున రాశివారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావులు. అంటే ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొచ్చుకుంటారు. అదేవిధంగా ఈ మిథునరాశివారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా, వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటగారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ మిథునరాశివారు తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు. అదేవిధంగా తాము నొచ్చక, ఎదుటివారిని నొప్పించక ఈ మిథునరాశివారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి అందం, కళలు, సంగీతం మరియు మంచి విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఇక ఈ మిథునరాశివారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల చాలా ఆప్యాయత మరియు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. వారిని సుఖంగా ఉంచడానికి ఇష్టపడతారు. సంబంధాలలో కూడా వీరు భద్రత మరియు స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఇక ఇంతటి మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ మిథునరాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతిరంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందువరుసలో ఉంటారు. మిథునరాశివారు చాలా భూమితత్వం కలిగి ఉంటారు. అందువల్ల వారు చాలా స్థిరంగా మరియు నమ్మదగినవారుగా ఉంటారు. వారు తమ నిర్ణయాలకు మరియు మాటలకు కట్టుబడి ఉంటారు. అంటే వీళ్లు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే, ఆయా రంగాలలో ఈ మిథునరాశివారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థికపరంగా చాలా చక్కగా స్థిరపడతారు. వీరికి అపారమైన ఓర్పు ఉంటుంది. తొందరపడకుండా నెమ్మదిగా మరియు పద్ధతిగా పనులు పూర్తి చేస్తారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే మిథునరాశివారు తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను, అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్లను ఈ మిథునరాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు. ఈ రాశివారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. అనేక బాధ్యతలు వీరు నిర్వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే, మళ్లీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం, అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాసులవారందరికంటే కూడా
ఈ రాశివారికి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేకసార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు దయాగుణం, దానగుణం కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఆర్థికంగా కాని, మాట సాయం కాని ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుటివారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సహాయం పడడానికి అంతగా ముందుకురారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధపడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎదుటివారి చేతిలో ఎంత మోసపోయినా మళ్లీ తిరిగి వారినే నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశివారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనుకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక మీ కింద పనిచేసేవారు, అలాగే మీతో పనిచేసినవారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయామనే బాధ మీకు కలగకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఒకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు. ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని మీరు కుంగిపోవద్దు. మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతోంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు. ఈ సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీపైన నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథునరాశివారు ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కాని, ఇరుగుపొరుగువారితో కాని దురుసుగా ప్రవర్తించటం వల్ల, దురుసుగా మాట్లాడటం వల్ల, కేవలం మీ తొందరపాటుతనం వల్ల మీరు అనేక రకాల నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాటా కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవటానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది. అంతేకాదు మీరు జీవితంలో మరిచిపోలేని విధంగా ఈ అంశం మీపైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా ప్రవర్తించకండి. ఈ రాశివారికి కోపం అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలు అనేవి మీకు వ్యతిరేకంగా రావచ్చు. అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇక ముఖ్యంగా ఎటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మీరు దురుసుతనం, అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగుపొరుగువారితో అయినా, స్నేహితులతో అయినా, పై అధికారులతో అయినా, లేదా మీ ప్రేమైన వారితో అయినా మీరు సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. అయితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే. అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చెయ్యండి. ప్రతిరోజూ కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలాగే మిథునరాశివారు రోజు మీకు వీలైనన్నిసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే గనక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకీ కూడా ఆ పరమశివుడు వెంటే ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతారు. అంతేకాదు శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే భోశంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఆవునేతితో కాని, నువ్వుల నూనెతో కాని దీపారాధన చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి.
ఒకవేళ మీకు గుడికి వెళ్లటానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చెయ్యండి. ఈ విధంగా శివుణ్ణి పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీకు రాబోతున్న ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెరుచుకుంటుంది. అలాగే మీకు ఉన్నంతలో దానధర్మాలు చేయటం మంచిది. దానధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. అపారమైన దైవశక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకు ఉండే కోపం, మాటతీరు, అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే మిథునరాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని, అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ మిథునరాశివారి యొక్క కుటుంబా అలాగే మిథునరాశివారు రోజు మీకు వీలైనన్నిసార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకీ కూడా ఆ పరమశివుడు వెంటే ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా శివయ్య కాపాడుతారు. అంతేకాదు శివుడికి నీళ్లతో అభిషేకం చేసినా సరే భోలశంకరుడు చాలా సులువుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపారాధన చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్లటానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటితో అభిషేకం చేయండి. ఈ విధంగా శివుణ్ణి పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీకు రాబోతున్న ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెరుచుకుంటుంది. అలాగే మీకు ఉన్నంతలో దానధర్మాలు చేయడం మంచిది. దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. అపారమైన దైవశక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే మీకుండే కోపం, మాటతీరు, అలాగే కఠినమైన స్వభావం కారణంగా ఈ సమస్య పెద్దదయ్యే అవకాశముంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికొస్తే మిథునరాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ మిథునరాశివారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వీరికి బాగా దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మిథునరాశివారికి తరచుగా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చెయ్యాలి అంటే, ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళుప్పు చేతిలో తీసుకొని ఒక 3 సార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్వైజ్ దిశగా 3 సార్లు క్లాక్వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్లీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకొచ్చేయండి. ఈ విధంగా మీరు గనక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే వీరి యాటిట్యూడ్, మంచితనం, మంచి మనసున్నటువంటి మిథునరాశివారు మాత్రం ఈ సమయంలో ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు గనక వెళ్లారు అంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళితే కనుక మీకు నెగటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మిథునరాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం, అది మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు, అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రం వెళ్ళకండి. అంటే మీరనుకుంటారు వాళ్లు పైకి చాలా మంచిగా మాట్లాడతారు, ఏమన్నా కూడా మా మనుషులే అనుకని మీరు వాళ్ల ఇంటికి గాని, వాళ్ల ప్రాంతానికి గాని, వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్లి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండో ప్రదేశం ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులుంటారు, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులుంటారో
ఒకసారి మనం అనుకుంటాం, ఈ ప్రాంతానికి మేం వెళ్లాలనుకుంటున్నాము, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే, ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయమున్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి. కానీ ఎవరూ మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలకు గాని పుణ్యక్షేత్రాలకు గాని అలా వెళ్ళకండి. ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ సమయంలో మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడో ప్రాంతం విషయానికొస్తే కనుక మీరు మాత్రం ఈ సమయంలో ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరు కానివ్వండి, అలాగే మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్లడం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, ఇలా వెళ్ళాలి అనుకునేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే భద్రత చాలా అవసరం. కాబట్టి మీరు మాత్రం ఈ సమయంలో మీరున్న ప్రాంతాన్ని వదిలేసి, మీ రాష్ట్రాన్ని వదిలేసి, ఈ దేశాన్ని వదిలేసి వెళుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు మంచి రోజు చూసుకొని, పండితులను కనుక్కొని, మీ జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటికి సంబంధించిన పూజలు చేయించుకొని, ఆ తర్వాత మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, మిథున రాశివారు ఈ సమయంలో ఏ 3 ప్రాంతాలకు వెళ్లకూడదు, వెళితే వారికి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యం మరియు సుఖాలను ప్రసాదించే దేవత. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన మిథున రాశివారికి ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్నిస్తుంది. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కమల పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల సమర్పించండి. ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు, శ్రీ సూక్తం పఠించడం లేదా అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం చదవడం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది. అలాగే శుక్రవారంనాడు తెల్లటి దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం, ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా అందించండి. అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది. ఇది శుక్రుడికి బలాన్నిస్తుంది. శుక్రవారం శుక్రగ్రహ అధిపతి రోజు కాబట్టి శుక్రవారాలలో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో శుక్రుని అనుగ్రహాన్ని పెంచుతుంది. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆపదలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశివారు ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.